బాలీవుడ్ లో 2 సినిమాలతో ఈ ఏడాది షారుఖ్ 2000 కోట్లు కొల్లగొట్టాడు. గతంలో దంగల్ అంటూ ఆమీర్ ఖాన్ 2000 కోట్ల గేట్ ఎప్పుడో తెరిచాడు. ఇక మిగిలింది సల్మాన్ ఖాన్. ఇంతవరకు 1000 వాలాగా మారని ఈ కండల ఖాన్ ఈసారైనా 1000 కోట్ల క్లబ్ లో అడుగు పెడతాడా? టేక్ ఏ లుక్. సల్మాన్ ఖాన్ టైగర్ 3 ట్రైలర్ వచ్చేసింది. అంచనాలను పెంచింది. టైగర్ జిందా హై తర్వాత భారీ వసూళ్లని చూడని కండల ఖాన్ ఈసారి హిట్ మెట్టెక్కడమే కాదు 1000 వాలాలా మారేందుకు భారీగానే రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ లో పఠాన్ తో మొదటి 1000 కోట్లు, జవాన్ తో మరో 1000 కోట్లు రాబట్టాడు షారూఖ్ ఖాన్. డాంకి వాయిదా పడేందుకు ఛాన్సెస్ ఉండటంతో ఈ ఏడాది హ్యాట్రిక్ కష్టమే అన్న గుసగుసలు పెరిగాయి. ఏదేమైనా ఒకే ఏడాది షారూఖ్ 2000 కోట్లు రాబట్టాడు. ఇప్పుడు సల్మాన్ వంతొచ్చింది. మరి తనకి ఈ ఫీట్ సాధ్యమేనా అన్న ప్రశ్న ఎదురవుతోంది. నిజానికి షారూఖ్ 2 సినిమాలతో 2000 కోట్ల ఫీట్ కి గేట్ తీస్తే ఒకే ఒక్క మూవీ దంగల్తో ఎప్పుడూ 2000 కోట్ల రికార్డు సొంతం చేసుకున్నాడు అమీర్ ఖాన్. సో ఖాన్ త్రయంలో ఇద్దరు ఖాన్లు 1000 వాలాలు పేల్చారు. ఎటొచ్చి అసలు పరీక్ష సల్మాన్ కే ఎదురుకానుంది. సల్మాన్ ఖాన్ ఇంతవరకు 500 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టలేరు. టైగర్ జిందా హై 339 కోట్లు రాబడితే బజరంగి భాయిజాన్ 320 కోట్లు రాబట్టింది. మరో హిట్ మూవీ సుల్తాన్ 300 కోట్లతో సరిపెట్టింది. సో 500 కోట్ల వసూళ్లే సొంతం కానప్పుడు 1000 కోట్ల వసూళ్లు రావాలంటే మ్యాజిక్ జరగాల్సిందే. పఠాన్, జవాన్ కథా కథనాలు వీక్గా ఉన్న మాస్క్ యాక్షన్ జానర్ లో రావటం కలిసొచ్చింది. మరి టైగర్ 3 కూడా అలాంటి ఫ్లేవర్ తో రాబోతోంది కాబట్టి ఏమాత్రం సీన్ రిపీట్ అయినా సల్మాన్ పంట పండినట్టే. దీపావళికి 1000 వాలా పేలినట్టే.